ఏంటండి ఈ కన్వెన్షన్ లో స్టార్ట్అప్ ఫోరం ఏం చేయబోతుంది, మీ విజన్ ఏంటి, దాని గురించి తెలియజేస్తారా కొంచెం క్లియర్ గా మాకు? షూర్ అండి. ముందుగా మహా టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ స్వాతి గారు ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్. స్టార్టప్ ఫోరం అనేది మనకు స్టార్టప్ ఫౌండర్స్ అండ్ దెన్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లీడర్స్, బిజినెస్ మెన్స్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే బేసికలీ ప్రయత్నం జరుగుతుందన్నమాట స్టార్టప్ ఫోరం. సో ఈ స్టార్టప్ ఫోరం షోకేస్లో సందర్భంగా స్టార్టప్ ఫౌండర్స్, వివిధ స్టార్టప్ ఫౌండర్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ ముందు వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీ గురించి పిచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక మనం పూర్తిగా 8 to 9 minutes ఇస్తామన్నమాట పర్ కంపెనీ. వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేస్తున్నారు, ఒకవేళ అటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కంపెనీస్ వేరే కంపెనీస్ ఉంటే, ఆల్రెడీ ఉంటే వాళ్ళకంటే బెటర్గా వీళ్ళు ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఫండింగ్ కోసం పిచ్ చేస్తారనమాట ఓవరాల్గా. సో మనకు దీంట్లో 2 డజన్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో మనం బెటర్ మార్కెట్ ఫిట్ ఇంకా ఆ, వేరే ఫ్యాక్టర్స్ని బేరేజ్ చేసి మనము ఒక 12+ పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేసామన్నమాట స్టార్టప్ పిచ్ చేయడానికి. సో వీరిలో ఒక టాప్ 3 ప్రైజెస్, టాప్ 3 విన్నర్స్ని తీసుకొని వారికి అవార్డు చేయడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇలాంటివి ఆ, కల్పిస్తున్నాము ఈ స్టార్టప్ షోకేస్ ఫోరంలో. ఓకే. దీనికి ఏమైనా అంటే ఏజ్ లిమిట్ అలాంటివి ఏమైనా పెట్టడం జరిగిందా? అంటే అంటే హై స్కూల్స్, మిడిల్ స్కూల్ ఇలా కాకుండా ఇంకా లేకపోతే కాలేజ్ అయిపోయిన వాళ్ళని ఇలా ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అండి? లేకపోతే ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పిచ్? బేసికలీ హై స్కూలర్స్కి మన టీటీఏలోనే యూత్ షార్క్ ట్యాంక్ అని ఒకటి చేస్తున్నారండి. సో వాళ్ళు హై స్కూలర్స్ అయితే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ యూజువల్లీ మన దాంట్లో అయితే మోర్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కొంచెం. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే కంపెనీ వచ్చేసి హెడ్ క్వార్టర్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఉండాలి. అండ్ కంపెనీ పెట్టి అట్లీస్ట్ less than 5 years అయ్యి ఉండాలి. అండ్ కంపెనీ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ వచ్చేసి less than $2 million అయ్యి ఉండాలన్నమాట.